అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, బాగున్నారా? కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడాను మనము వాక్యము చదివి వాక్యం పాటిస్తూ వాక్యమే ఆధారంగా జీవించినప్పుడు ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు. ఆ మాట మనకు బైబిల్లో దొరుకుతుంది కాబట్టి ఆ మాట మనం చదివి విని అర్థం చేసుకొని దాని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన ప్రయత్నములో దేవుడు మనకు విజయాన్ని, అలాగే సహాయాన్ని, అలాగే సహకారాన్ని అందిస్తాడు. దేవుని యందు మనం విశ్వాసము ఉంచినప్పుడు ఆ విశ్వాసము చొప్పున మనకు కార్యాలు జరుగుతాయి. కాబట్టి కార్యం జరగలేదనో, ఎప్పుడు జరుగుద్దనో, లేదంటే ఇంకా ఎన్నాళ్ళు ఇటువంటి స్థితినో ఎప్పుడు కూడా మనము డీలా పడకూడదు, అలాగే బాధపడకూడదు. ఎందుకంటే మన నిమిత్తం చింతించే యేసు మన కొరకు ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.